सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी నమోస్తుతే. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లోకజనని శ్రీ చండికా పరమేశ్వరి దేవి ముక్కోటి దేవతల ముందు కన్న తల్లి అయి అపూర్వ తేజస్సుతో నిలిచి ఉన్నది. ఓంకారిణిని చతుర్వేద స్వరూపిణి అయినటువంటి తల్లిని అఖిలాండకోటి బ్రహ్మాండాలను పరిపాలించే ఆ దయా సముద్రాన్ని దర్శిస్తూ దేవతలందరూ అమ్మను ప్రార్థిస్తూ ఉన్నారు. ఋక్ యజు సామవేద స్వరూపిణి అయినటువంటి తల్లిని వర్ణించుటకు సాధ్యం కానటువంటి ఆ పరబ్రహ్మమైని అనేక రీతులుగా దేవతలు కొనియాడుతూ ఉన్నారు. మధ్యమ చరిత్రంలో ఉన్నటువంటి ఈ దేవతా స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం పారాయణం చేస్తారో వారి గృహం లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది. వారి సకల దారిద్ర్యాలు పరిహారమైపోతాయి. వారి జీవితం తేజస్సుతో నిండిపోతుంది. ఇందులో ఉన్న బీజ మంత్రాలన్నీ అపూర్వమైనటువంటి శక్తి సమన్వితములైనటువంటివి. అఖిలాంటకోటి బ్రహ్మాండాలను పరిపాలించే జగదేక జనని యొక్క దివ్యమైనటువంటి మధుర వదనార విందాన్ని దేవతలు దర్శిస్తూ ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి చంద్రవదనం వలె చల్లని చిరునవ్వులను వెదజల్లుతూ జగజ్జనని తన యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్న దేవతలను వీక్షిస్తూ ఉన్నది. ఆ చల్లని చిరునవ్వును చూసి దేవతలు ఇలాగ స్తుతిస్తూ ఉన్నారు. ఈషత్హాసమమలం పరిపూర్ణ చంద్రం బింబానుకారి కనకోత్తమ కాంతికాంతం అత్యద్భుతం ప్రహృత మాత్మరుషా తదాసి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ. ఈ చక్కని శ్లోకంలో జగన్మాత యొక్క మధురమైన చల్లని చిరునవ్వుని గురించి దేవతలు దర్శిస్తూ వర్ణిస్తున్నారు. కోటి వెన్నెలలను వెదజల్లేటువంటి చంద్రబింబం లాంటి నీ వదనార విందాన్ని దర్శనం చేస్తూ మహిషాసురుడు ఎలాగమ్మ నీతో యుద్ధం చేయగలిగాడు అంటూ వారు అమ్మను ఆశ్చర్యంతో స్తుతిస్తూ ఉన్నారు. సర్వసాధారణంగా మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానస అన్నటువంటి ఈ చల్లని మంత్రం లలితా సహస్రనామంలో వస్తుంది. అందులో జగన్మాత యొక్క మందస్మిత వదనార విందం మీద దృష్టిని లక్షించి ఎవరైతే భక్తితో అమ్మను ధ్యానం చేస్తారో భక్తి లేనటువంటి వారికి భక్తిని ప్రసాదిస్తుంది. ఇక మీరు మహాభక్తులై ఉన్నప్పుడు ఆ జగజ్జనని యొక్క మధురాతి మధురమైనటువంటి ఆ మధుర దరహాసాన్ని వీక్షిస్తున్నప్పుడు భక్తుడు తన్మయుడైపోతాడు. అంటే తన్మయత్వం ఎలా కలుగుతుంది? తనువును, మనస్సును, ఈ లోకాన్ని, ఈ సమస్తాన్ని మరచి తన్మయమయ్యేటువంటి స్థితి. ఆ తన్మయత్వమైనటువంటి స్థితిలో అతడు సమాధి అనుభవాన్ని పొందుతుంటాడు. అందుకని అటువంటి భక్తులకు దారి చూపే ఓ దివ్య దరహాసమూర్తివైనటువంటి నీ చల్లని వదనార విందాన్ని కోటి పండు వెన్నెలలు కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి చంద్రమండలం లాంటి దివ్య వదనార విందం జగన్మాతృమూర్తి యొక్క వదనార విందం. అటువంటి పండు వెన్నెలలు వెదజల్లేటువంటి వదనార విందంలో మధుర దరహాసం భాసిస్తూ ఉంది. అటువంటి హసిత వదనాన్ని దర్శించి మహిషాసురుడు ఎలాగా యుద్ధం చేయగలిగాడు అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. భక్తులకు జగన్మాత యొక్క దరహాసం తల్లిని చూపించేటువంటి దారి అన్నారు. ఆ చిరునవ్వు చూడగానే సర్వం మరిచిపోయే భక్తుడు అమ్మ చూపించే దారి వెంట ప్రయాణం చేస్తాడు. అమ్మ చూపించే దారి ఏంటి? సత్యపదం, ధర్మపదం. ఆ ధర్మపదంలో ప్రయాణించినటువంటి భక్తుడు సత్యాన్ని ప్రాపిస్తాడు. తన జీవితమంతా అంతరంగంలో వెలుగులతో నింపుకుంటాడు. ఈ చక్కని శ్లోకం చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అర్థాలను తనలో నింపుకొని మనకు గోచరిస్తూ ఉంది.
చండీ పారాయణం గురించి చాలామంది భక్తులకు అనేక సందేహాలు ఉన్నాయి. చండీ పారాయణానికి కొన్ని శాస్త్ర విధులు ఉన్నాయి. ఇందులో పారాయణం చేయవలసినటువంటి అన్ని రకాలైనటువంటి విధానాలను ఆచరించినప్పుడే ఆ పారాయణం మీకు సమగ్రమైనటువంటి పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది, అంబ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. భక్తితో ప్రతినిత్యం ఇవన్నీ స్తోత్రం చేయలేనప్పుడు కేవలం నారాయణీ స్తుతినామ స్తోత్రాన్ని కూడా మీరు పారాయణం చేయవచ్చు. ఈ నారాయణ స్తుతినామ స్తోత్రాన్ని మీరు పారాయణం చేసినప్పుడు అమ్మను మీ అంతరంగంలో మీరు దర్శించగలగాలి. మీ హృదయం దేవాలయం కావాలి. అమ్మను కేవలం బాహ్య పూజా మందిరాల్లో దేవాలయాల్లోనే కాకుండా మీ అంతరంగంలో చూసే దశకు రావాలి. అందుకే మన భారతదేశంలో పంచలోహమూర్తులలో, రాతిలో, శాలిగ్రామాలు అన్నిటి యందు భగవత్ స్వరూపాన్ని మనం ఆరోపితం చేసి వాటన్నిటి యందు మనం భగవత్ స్వరూపాన్ని దర్శిస్తాం. మీకు వేరే దేశాల్లో అనేక మంది ఎందుకు ఇంతమంది దేవతలు, ఎందుకు ఇంతమందిని ఆరాధిస్తున్నారు అంటూ ఇంత వైవిధ్యం ఎందుకు, ఇంత వైవిధ్యంలో దైవాన్ని ఒక్కటి అనే భావన ఎలా కలుగుతుంది అంటూ పరిహాసం చేస్తూ ఉంటారు. ఇది చాలా అపరిపక్వంగా మాట్లాడేటువంటి మాట, అవగాహన లేకుండా వెలిబుచ్చే అభిప్రాయం అని చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క దివ్య దర్శనం చాలా అపూర్వమైంది. అంతటా దైవం ఉన్నాడు అన్నటువంటి దాన్ని ఋగ్వేద కాలం నాడే మనం ఒక చక్కని ఒక్క మాటలో మనం చూస్తాం. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సమస్త వస్తు జగత్తంతా మనం ఏమేం చూస్తున్నామో ఇదంతా సర్వము పరబ్రహ్మమయము, కేవలం బ్రహ్మం తప్ప మరి ఏది లేదు అన్నటువంటి సత్యాన్ని వెలువరించేటువంటిది. అయినప్పటికీ ఎందుకు మనం అశ్వత్థ వృక్షాలు, బిల్వ వృక్షాలు, నదులు, వృక్షాలలో తులసి మొక్కలు, ప్రతి వృక్షాన్ని మనం దైవంగా భావిస్తున్నాము. సర్వరూపమయీం దేవీం. ఈ ప్రపంచంలో ఏ ఏ రూపాలు మేము చూస్తూ ఉన్నామో సమస్త పశువులయందు, పక్షులయందు, జంతువులయందు, జీవకోట్లయందు, మానవులయందు, ఉత్తములందు, అందరి యందు దైవాన్ని చూస్తూ సర్వం కల్విదం బ్రహ్మ. అంతటా బ్రహ్మమున్నది, బ్రహ్మం తప్ప మరి ఇంకొక వస్తువు ఏదీ లేదు అన్నటువంటి సత్యాన్ని ధృవీకరించుకునేందుకు మొట్టమొదట మనం గృహంలో ఆరాధనను ప్రారంభిస్తాం. ఆ గృహంలో మనం మూర్తి ఆరాధనను చేస్తూ ఆ మూర్తి యందు అపరిమితమైనటువంటి ప్రేమను పెంచుకొని అపరిమితమైనటువంటి శ్రద్ధను, భక్తిని కలిగి స్వాధ్యయనం చేస్తూ, పూజ చేస్తూ, నియమాలు, ఉపవాసాలు ఇవన్నీ కలిగి దైవాన్ని ఆరాధిస్తూ ఆ దైవం తన అంతరంగంలో ఉన్నది అన్నటువంటి సత్యాన్ని తాను దర్శించగలుగుతాడు. తన అంతరంగంలో ఆ దేవి యొక్క చల్లని చిరునవ్వు ద్వారా తన్మయత్వాన్ని పొంది తనువును మర్చిపోతాడు భక్తుడు. తనువును పూర్తిగా మర్చిపోతాడు. ఈ తనువు తాను అనే భావనతో అతడు ఉండడు. ఈ తనువు కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే అతీతమైనటువంటి ఒక దివ్య చైతన్య శక్తి తనలో ఉన్నది అన్న సత్యాన్ని భక్తులు చాలా సులభంగా తెలుసుకునేటట్టు చేసేది మహామాయ స్వరూపిణైన తల్లి. అమ్మ అనుగ్రహిస్తే కాళ్ళ క్రింద ఉన్నటువంటి చిన్న క్రిమిని బ్రహ్మజ్ఞానిని చేస్తుంది. ఆ బ్రహ్మజ్ఞాని కూడా అహంకరించినప్పుడు అతనిని మరలా క్రిందకి తీసుకుని వస్తుంది. అదే మహిషాసుర వధలో ఉన్నటువంటి అంతరార్థం. మహిషము అంటే అహంకారం. అహంకారం మనం కలిగి ఉన్నంత వరకు అమ్మ రూపాన్ని మన అంతరంగంలో మనం దర్శించలేం. ఎప్పుడైతే మన అహంకారాన్ని తల్లికి సమర్పిస్తామో ఇక భక్తునికి సమర్పించడానికి ఇక ఏదీ మిగిలి ఉండదు. ఒక్కసారి మన అహంకారాన్ని దైవానికి సమర్పించిన తర్వాత సమర్పించేందుకు ఇక మన దగ్గర ఏదీ లేదు. అందువలన ఈ అహంకార త్యాగం చేయగలిగిన రోజున అపూర్వమైనటువంటి దివ్యత్వాన్ని తన అంతరంగంలో సాక్షాత్కరించుకోగలుగుతున్నాడు. భక్తుడు తన్మయుడవుతున్నాడు. పర అపర విద్యలు, ఈ రెండు విద్యల యొక్క సత్యాన్ని తాను తెలుసుకోగలుగుతున్నాడు. పరా విద్య మోక్ష విద్య, అపరా విద్యలు ఈ లోకానికి సంబంధించినటువంటివి. పరా విద్య ద్వారా ఆత్మజ్ఞాన సంపన్నుడై
కోటి 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 చంద్రులంతటి చల్లని కాంతిని తన సహస్రార కమలంలో భక్తుడు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని అనాయాసంగా అమ్మ అనుగ్రహం వల్ల పొందగలుగుతున్నాడు. ఈ సర్వం బ్రహ్మమయం అని తెలుసుకోగలుగుతున్నాడు. ఆత్మవంతుడైనప్పుడే కదా అందరి యందు ఆత్మను సాక్షాత్కరించుకోగలుగుతాడు, అందరినీ ప్రేమించగలుగుతాడు, అందరి యందు సఖ్యతను ఐక్యమత్యాన్ని అతడు ఎక్కడికి వెళ్ళినా కలిసిపోగలడు. తన వ్యక్తిత్వంతో తన అహంకారంతో చిన్న పరిధిలో కూర్చొని ఉండలేడు. అక్కడ పరిధి లేనటువంటి ప్రేమలో సర్వభూతాల యందు మైత్రిని, ప్రేమను, కారుణ్యాన్ని, దయను కలిగి అన్నిటి యందు తన స్వరూపాన్ని చూడగలిగేటువంటి అత్యద్భుత స్థితికి తీసుకుని వెళ్తుంది. అందుకే లోకజనని యొక్క ఈ దివ్య పూజలో అమ్మ నీ దరహాసం నిన్ను దరిచేరేటువంటి దివ్య మార్గం. ఈ చక్కని శ్లోకంలో జగదంబ యొక్క దరహాసాన్ని గురించి ముక్కోటి దేవతలు కలిసి ఏకకంఠంగా గానం చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఏం గానం చేస్తున్నారంటే, కోటి చంద్రుల పొన్నమి వెన్నెల లాంటి కాంతి కలిగిన ఆ వదనార విందాన్ని చూసి అహంకారంతో నిండిన మహిషాసురునికి అంతరంగం వికాసం కలగలేదా? అతనికి నీ దివ్య వదనార విందాన్ని దర్శించి కూడా అమ్మగా నిన్ను శరణాగతిని పొందలేకపోయాడా? అంత అజ్ఞానంతో ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోతూ, భక్తి లేనటువంటి వారికే భక్తిని కలిగిస్తుంది జగజ్జనని యొక్క మందహాసం. భక్తి కలిగినటువంటి వారిని మరింత భక్తులుగా చేసి మహామహా తన్మయత్వాన్ని కలిగిస్తుంది. తనువు, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ దాటిపోయేటట్లు చేసి తన అంతరంగం లోపల కోటి శారద పున్నమి లాంటి వెన్నెల వెలుగులతో జగీయమానమైనటువంటి ఆ అమృత తేజస్సును ఆత్మవంతుడు సాక్షాత్కరించుకుంటున్నాడు. అతని జీవిత లక్ష్యం పరిపూర్ణమవుతుంది. ఆత్మవంతుడైనటువంటి వాడు జగదంబను ఒక వృక్షంలో దర్శించగలడు, చిన్న గడ్డి పరకలో దర్శించగలడు, చిన్న రాతి యందు జగదంబను దర్శించగలడు, గడ్డి పువ్వునందు జగదంబను దర్శించగలడు, నదుల యందు, నదీ నదాల యందు, జల బిందువుల యందు, సముద్రాల యందు, పర్వతాల యందు, ప్రసరించే గాలినందు, కాలమునందు, సర్వమునందు యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఈ సకల చరాచర సృష్టి మొత్తము స్త్రీలని, పురుషులని, జంతువులని, పశువులని, పక్షులని ఇటువంటి తేడా లేకుండా సర్వభూతాల యందు ఆ మాతృతత్వాన్ని, ఆ జగన్మాతృమూర్తిని సాక్షాత్కరించుకోగలిగే అపూర్వమైనటువంటి దివ్య చైతన్య స్థితికి ఆ మెట్లెక్కేందుకు ఆ అమ్మ యొక్క దివ్య దరహాసమే తోడ్పడుతుంది అంటూ ఈ కమనీయమైనటువంటి శ్లోకం వర్ణిస్తూ ఉంది. అమృతాత్మ స్వరూపులారా, ప్రతిరోజు మీరు క్రమశిక్షణతో దైవ ఆరాధన చేయండి. ఆరాధన యొక్క ఫలితం ఏంటి? చాలామంది ప్రతిరోజు పూజ, ధ్యానం, ప్రార్థన, మంత్రజపం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసిన అంతరంగంలో మార్పు రానప్పుడు దాని గురించి మనం ఒక క్షణం ఆలోచించాలి. మన గుణాలు, మన అవగుణాలు, మన అహంభావాలు, మనలో ఉన్న చెడ్డ లక్షణాలు అవన్నీ అలాగే ఉండి మనం ఈ పూజలు, ఈ మంత్రాలు చేస్తూ చూసేందుకు మాత్రం మనం భక్తులుగా కనపడేది కాకుండా మన అంతరంగంలో నిజమైనటువంటి మార్పు రావాలి. మార్పు, ఆంతరంగికమైనటువంటి మార్పే నిజమైన భక్తి. నిజమైన భక్తి కలిగిన రోజున ఆంతరంగికంగా మనలో గొప్పదైన మార్పు వస్తుంది. ఈ మార్పు మనకు అంతరంగ వికాసాన్ని ప్రసాదిస్తుంది. అంతరంగ వికాసం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఎంతెంతమంది ఉంటారో ఆ సమాజం శక్తివంతమైన సమాజం, శాంతివంతమైన సమాజం. ఒక గృహంలో నిరంతరం క్రోధంతో, ప్రతి పనికి తప్పులు వెతుకుతూ, అసంతృప్తితో, అహంకారంతో, గర్వంతో, కామంతో మిట్టిపడేటువంటి మనుషులు ఉన్నప్పుడు ఆ గృహంలో శాంతి ఉండదు. అటువంటి మానవులు సమాజంలో అధికాధికంగా మనుషులు ఉన్నప్పుడు ఆ సమాజం అశాంతితో ఉంటుంది. విశ్వశాంతి అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. విశ్వశాంతి కావాలని వేద ఋషులు కోరుకున్నారు. ఋషులు మహనీయులు,
శాంతి కాముకులు, ధర్మవర్తనులు, పరిపూర్ణులు. ఆ పరిపూర్ణులైనటువంటి ఋషులు కలనగలన సమాజం విశ్వశాంతి సమాజం. వాళ్ళు ఈ సమస్త వసుంధరను ఒక గృహంతో పోల్చారు. ఈ వసుధైక కుటుంబము అన్నారు. ఎంత గొప్ప మాట పలికారో చూడండి. ఈ ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. ఈ సంస్కృతులంతా ఈ 2-3 వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతులు. 5,000 సంవత్సరాల క్రితం మీరు భారతదేశానికి వెళ్ళినప్పుడు, 5,000 కూడా కాదు, 4,000, 3,000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి మీరు చూడండి. అక్కడ మీకు ఏ మతం కనిపిస్తుంది? ఏ ఇతర సంస్కృతులు మీకు కనపడుతున్నాయి? కేవలం సనాతన దివ్య భారతీయ సంస్కృతి ఒక్కటే దివ్య పరిమళాలు వెదజల్లుతూ గోచరిస్తుంది. ఆ పరిమళాలు విశ్వశాంతిని కోరుకున్నాయి. ప్రజల యొక్క సమస్త మానవుల యొక్క సుఖ సౌభాగ్యాలు కోరుకుంటున్నాయి. అసలు ఏమిటి భారతీయులైన మీ కోరిక ఏమిటి అన్నప్పుడు సర్వే సంతు సుఖినః అంటుంది భారతీయ తత్వం. అందరూ చల్లగా ఉండాలి. సర్వే, అందరూ. అందరంటే ఎవరు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళైనా కాదు, మన భారతదేశంలో ఉండేవాళ్ళైనా కాదు. ఈ సకల చరాచర ప్రపంచం అంతా అమ్మ సృష్టించిన ప్రపంచం, జగదంబ సృష్టి. అందుకని ఈ సకల చరాచర భూగోళంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా చల్లగా ఉండాలి అంటూ వసుధైక కుటుంబం అనేటువంటి ఒక చక్కని మాటను వాళ్ళు ప్రయోగించారు. ఈ వసుధైక కుటుంబంలో ప్రతి ప్రాణి ఉత్తమ విలువలతో, ఉత్తమ శీలంతో, ఉత్తమ జ్ఞానంతో, ఉజ్వల సంస్కారాలతో ధర్మవర్తనులై ఉండాలి అని కోరుకున్నారు. భారతదేశంలో ఋషి సంతతి అయినటువంటి మనమే అలాగా ఉండలేనప్పుడు ఋషులకు వారికి ఎటువంటి సంబంధం లేనటువంటి సంస్కృతులలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండగలరో మనమే ఆలోచిద్దాం. మనకు సప్తర్షులు మన రక్తంలో ఉన్నారు. మన యొక్క గోత్రనామాలు సప్తర్షులకు సంబంధించినటువంటివి. ఆ మహనీయులు నడిపించినటువంటి విశ్వశాంతి పదంలో మనందరం నడవాలని నేను కోరుకుంటాను. మన సమస్త వసుధైక కుటుంబం శాంతితో వర్ధిల్లాలని, ప్రతి మానవుల హృదయంలో అంతరంగ వికాసం కలగాలని నిరంతరం ఆశపడుతుంటాను. ఇటువంటి అంతరంగ వికాసం ధర్మశక్తి వల్ల కలుగుతుందే తప్ప మరి దేని వల్ల కలగదు. ఈ ధర్మశక్తి జగదంబ దయవల్లే కలుగుతుంది తప్ప మరి దేనివల్ల సాధ్యం కాదు. అమ్మ ఈ జగత్తుకు కన్న తల్లి గనుక ఆ ధర్మ బీజాలను, నీతి బీజాలను మానవ జగత్తులో వెదజల్లి మానవ జాతిని శక్తివంతం చేయాలని అమ్మ యొక్క దివ్య శ్రీచరణాంబుజాల వద్ద శిరస్సు మోపి భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.